ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన యొక్క రెక్కల చాటున భద్రపరిచి నడిపిస్తున్నాడు అని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీలో చాలామంది అన్నిటిలో ఓడిపోయాను, ఏ పని తలపెట్టినా కూడా ఓడిపోతున్నాను. బిజినెస్లో పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఓడిపోయాను. పలానా కాలేజీలో చదివితే మంచి ఉద్యోగం వస్తుందని కష్టపడి చదివాను, కానీ అనుకున్నది సంపాదించలేకపోయాను ఉద్యోగాన్ని. పలానా ప్రాంతంకి వెళ్ళి బాగా సంపాదించాలనుకున్నాను, కానీ ఉన్న ప్రాంతంలోనే కనీసం కూడా సంపాదించలేకపోతున్నాను. అన్ని విషయాల్లో ఓడిపోయాను, అన్ని విషయాల్లో నష్టపోయాను, ఇంకా కష్టపడుతున్నాను అని ఉదయకాల సమయంలో పట్టుకున్న ప్రతి పనిలో, అడుగుపెట్టినటువంటి ప్రతి పనిలో ఓడిపోయానని బాధపడుతున్నావా? నువ్వు ఇంతవరకు ఓడిపోయింది వాస్తవమేమో, కానీ ఇక మీదట ప్రభు అంటున్నాడు ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఎంత అద్భుతమైన మాట! నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు. ఇంతవరకు నీ మార్గాన్ని మనుషులకు అప్పగించావు ఏమో, బహుశా స్నేహితుల మీద ఆధారపడ్డావేమో, తల్లిదండ్రుల మీద కూడా ఒకవేళ ప్రభువును పక్కన పెట్టి ఆధారపడ్డావేమో, అందుకే అన్నిటిలో ఓడిపోయావు. కానీ ప్రభు అన్నాడు, నీ మార్గం నాకు అప్పగిస్తే నీ ప్రతి ప్రయత్నంలో, నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను నిండారులుగా దీవిస్తాను అని ప్రభు మాట్లాడుతుండగా, ఇంకెందుకు నీ జీవితంలో ఆలోచన? అన్నిటిని పక్కన పెట్టి ఇకనైనా నీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించి గొప్ప విజయం నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం అనుభవించుటకు దేవుడు కృపను అనుగ్రహించునుగాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ మార్గం యెహోవాకు అప్పగించుము అను వాగ్దానం బట్టి ఉదయకాల సమయంలో మాట్లాడారు. ఎంతమంది అయితే తమ మార్గాలను ప్రభు ఇంతవరకు మనుషులకు అప్పగించి నడిచారో వారిని జ్ఞాపకం చేసుకొని క్షమించండి. ఇక మీదట నీకు అప్పగించుకొని వారి మార్గాలను నడిచి గొప్ప విజయం అనుభవించే వారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.